ఫుట్బాల్ ఆట అంటే పిచ్చికిపోయే దేశం ఏది అంటే ఎవరైనా టక్కున స్పెయిన్ అని చెప్తారు. అలాంటి స్పెయిన్ దేశంలో ఇప్పుడు మన భారతీయ పురాతన క్రీడ ఒకటి విపరీతమైన ఆదరణ పొందుతోందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. మన పల్లెల్లో తాతల కాలం నుంచి చిన్నపిల్లల వరకు అందరికీ సుపరిచితమైన కర్రాబిల్ల, గిల్లీదండ, ఇంకా రకరకాలుగా పిలుచుకునే ఆట ఇప్పుడు స్పెయిన్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్కడ ఈ ఆటను బిల్లార్డా అనే పేరుతో పిలుస్తూ అత్యంత క్రేజీ గేమ్గా మార్చేశారు. స్పెయిన్ వీధుల్లో అక్కడి యువతీ యువకులు ఎంతో ఉత్సాహంగా కర్రాబిల్లా ఆడుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మన దేశపు మట్టి వాసన ఉన్న ఒక నాటు ఆట యూరోప్ ఖండంలో ఒక ట్రెండింగ్ స్పోర్ట్గా మారిపోవడం మన భారతీయ సంస్కృతికి దక్కిన అరుదైన గౌరవం. మన భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి ఈ ఆటకు ఎన్నో పేర్లు ఉన్నాయి. గోణీ బిల్ల, గూటీ బిల్ల, చిల్లంగోడు, కోడింబిల్ల, బిల్లంగోడు అని రకరకాలుగా పిలుస్తుంటారు. సుమారు 4 అంగుళాలు ఉండే చిన్న కర్ర ముక్కను బిల్ల అని, 2 అడుగుల పొడవు ఉండే పెద్ద కర్రతో ఈ ఆట ఆడతారు. నేలపై చిన్న గుంట తవ్వి దానిపై బిల్లాను ఉంచి పెద్ద కర్రతో గాల్లోకి లేపికొట్టే ఈ విధానాన్ని గూటాట అంటారు. 2 లేదా 4 కలిసి ఆడే ఈ దేశీయ ఆట విధానాన్ని స్పెయిన్ ప్రజలు కూడా అలాగే అందిపుచ్చుకున్నారు. కాకపోతే వారు దీన్ని మరింత ప్రొఫెషనల్ గేమ్లా మారుస్తూ అసోసియేషన్లు, స్థానిక టోర్నమెంట్లు కూడా నిర్వహిస్తున్నారు. మన ఊళ్లలో ఆడే ఆటను విదేశీయులు అంత పర్ఫెక్ట్గా ఆడుతుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. స్పెయిన్లో మన కర్రాబిల్ల ఆట ఆడుతున్న వీడియోలు చూసిన భారతీయ క్రీడాభిమానులు సోషల్ మీడియాలో రకరకాల ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. క్రికెట్, హాకీల కంటే ముందు మన చిన్నప్పుడు వీధుల్లో ప్రాక్టీస్ చేసిన అసలైన ఆట ఇదే అంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అంతేకాదు, ఒకవేళ ఈ కర్రాబిల్ల ఆటను గనక ఒలింపిక్స్లో పోటీల్లో ప్రవేశపెడితే మన దేశంలో ఉన్న టాలెంట్కు తిరుగుండదని, మనమంతా ఒక బలమైన జట్టుగా ఏర్పడి భారతదేశానికి బంగారు పతకాలు తెచ్చేయచ్చని ఫ్యాన్స్ నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా గ్లోబలైజేషన్ పుణ్యమా అని మన పల్లెటూరి ఆటలు సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.